సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మజీద్పల్లి గ్రామంలో గౌడ సమాజానికి జీవనాధారమైన ఈత వనాన్ని నరికివేసిన ఘటనపై గౌడ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను ఖండిస్తూ గ్రామంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఈత వనాన్ని పెంచి పోషిస్తున్నామని తెలిపారు. కల్లు గీసే సమయానికే చెట్లను నరికివేయడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని కొందరు నాయకులు కావాలనే కుల వివాదాలను రెచ్చగొట్టి గ్రామస్తుల మధ్య గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. సుమారు 200 ఈత చెట్లను ఉద్దేశపూర్వకంగా నరికివేసినట్లు తెలిపారు. తరతరాలుగా ఈ వృత్తిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నామని, చెట్లను నరికివేయడం వల్ల గౌడ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ఈత చెట్లు నరికివేసిన ప్రాంతాన్ని ఎక్సైజ్ సిబ్బంది బ్రహ్మానందరెడ్డి సిబ్బందితో కలిసి పరిశీలించారు. నేను మాజీ సర్పంచి. ఎన్ని రోజుల నుంచి మేము కులమతాలు తీయలేము. ఈ తెలంగాణకు వచ్చి మా నైట్లనే చెట్లని ఈతవనం తీసేసి మమ్మల్ని మా కడుపు మీద కొట్టిండు. మా పిల్లల భవిష్యత్తు ఆగం చేసిండు. రోజుల నుంచి మేము కులమతాలు తీయలే. ఇప్పుడు సర్పంచ్ అయ్యి కులాలను లేపుకొచ్చి ఏదో పోనీ ఇన్ని రోజులు మేము ఉన్నందుకు వాళ్ళు కూడా బతుకుతారు కదా, తెలుస్తుంది, చేస్తే ఊరు సేవ చేస్తే తెలుస్తుంది అని మా వాళ్ళందరూ ఆయన మాట విని అందరు గెలిపించినందుకు ఇప్పుడు మా గౌడ సంఘానికే మమ్మల్ని ఆగం చేస్తుండు. మా కడుపు మీద కొట్టిండు. మా పిల్లల భవిష్యత్తు ఆగం చేస్తుండు. మీరే ఏదన్నా న్యాయం చేయాలి మాకు. ఎక్స్ సర్పంచ్ లతా శివరామ్ గౌడ్ సార్. మేము ఇంతకు ముందుకు అతనికి సిఐ సార్ వచ్చినప్పుడు, లతీఫ్ సార్ వచ్చినప్పుడు మేము చూపించినాం. మేమే వీడికి కట్టుకో గుడి నిర్మాణం కోసం ఇస్తామన్న ఉద్దేశంతో మేము ఇస్తామన్నాం. ఆయన గుడి నిర్మాణం కాదు, భూ కబ్జాదారుడు సర్పంచ్ లింగ చెన్నై ఆయన సర్పంచ్ భూ కబ్జాదారుడు. రోడ్డు మీద కూడా ఆక్రమించిండు. అక్కడ రోడ్డు మీద హోటల్ పెట్టిండు, ఇక్కడ రోడ్డు మీద ఇంకో షెటాలు వేసిండు కమర్షియల్కు బీఆర్ఓలకి ఏనికి. ఇది కూడా ఎకరా భూమి, గుడి లేదు, కులాలను మతం లేపుకొని గుడి కోసం అంటున్నాడు కానీ గుడి కట్టాడు. ఆయన్నే షెటాలు వేసి మళ్ళా భూమి కబ్జా చేయాలని చూస్తున్నాడు. ఆయన ఇక మరి కలెక్టర్ దృష్టి దాకా పోయి ఆ భూ కబ్జాదారుని మరి ఏం చేస్తారో సర్పంచ్ని సస్పెండ్ చేయాలని నేను కోరుతున్నా సార్. మజిద్పల్లి గ్రామంలో తరతరాలుగా మా పెద్దలు ఈత వనాల మీద గీత గీసుకుంటూ గీత కార్మికులుగా బతుకుతున్నారు. మాకు 2002 కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ 7 ఎకరాల బిట్లో ఈతవనం అనేది ప్రకృతి పరంగా ఉన్న చెట్లు వాటర్ ప్లాంట్ రావడం వల్ల కోల్పోయినప్పుడు మాకు తెలంగాణ వచ్చిన సందర్భంలో పలుమార్లు మేము ఎక్సైజ్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారికి, పద్మారావు గౌడ్ గారికి పలుమార్లు విన్నవించినప్పుడు ఎక్సైజ్ వాళ్ళు చొరవ తీసుకొని మాకు హరితహార కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఈ దుర్గమ్మ గుడి ప్రాంతంలో, నాంచారమ్మ, ఎల్లమ్మ గుడి ప్రాంతంలో మాకు హరితహారంలో భాగంగా చెట్లను నాటి మమ్మల్ని వాళ్ళ ప్రభుత్వ పరంగా, డిపార్ట్మెంట్ పరంగా మాకు చెట్లు పెంచుకునే అవకాశాన్ని కల్పించి గత 15 సంవత్సరాలుగా మేము పెంచిన చెట్లను ఈరోజు కులాల మధ్య వైషమ్యాలను సృష్టించి ఈ చెట్లను తొలగించడం జరిగింది. దీనివల్ల మాకు ఉన్న 40 కుటుంబాలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరు కలిపి జీవనోపాధి కోల్పోవడం జరిగింది. దీని తక్షణం అధికారులు స్పందించి మా పట్ల తగిన న్యాయం చేయగలరని కోరుకుంటున్నాం. సార్, నా పేరు కవిత, బబ్బూరి కవిత. మాది మజిద్పల్లి గ్రామము, వర్గల్ మండలం, సిద్దిపేట డిస్టిక్. మా మజిద్పల్లి గ్రామంలో మేము 30 సంవత్సరాల నుంచి పెంచి పెద్ద చేసిన చెట్లను ఎక్కడికక్కడికి నాశనం చేసి మా కడుపు మీద కొట్టింది సార్. మాకేమన్నా న్యాయం జరిగేటట్టు మీరు చూడండి. 30 ఏండ్ల నుంచి వెళ్ళి మేము వాటికి నీళ్లు పోసి మనిషిని పెట్టుకొని నెలకింత జీతం ఇచ్చుకుంటా మేము పెంపు చేసుకున్న చెట్లను ఎక్కడికక్కడికి నాశనం చేసిండు సర్పంచ్, మా మజిద్పల్లి సర్పంచ్ చెన్నయ్య. మాకు న్యాయం జరిగేటట్టు చూడండి సార్. తెలంగాణ వచ్చి జేసీబీతోనో ట్రాక్టర్తోనో వచ్చి తీసేసి వాటిని తెలియకుండా మళ్ళా నిలబెట్టిన చెట్ల దిక్కు అక్కడ సైడ్ పడేసిండు, ఏర్పడకుండా చేసిండు ఆ చెట్లను. మేము వచ్చి చూసేసరికి 150 నుంచి 200 చెట్ల దాకా తొలగించేసిండు. మా గీసే చెట్లని, వాటికి లొట్లు కట్టిన చెట్లని కూడా తొలగించేసిండు సార్. మా జీవనోపాధి, మేము వాటి మీదనే బతుకుతున్నాము. మా బ్రతుకు తెరువు ఏదో మీరు చూపించాలి, మాకు న్యాయం చేయాలి. మజిద్పల్లి గ్రామంలో కొందరు ఈత చెట్లు నరికివేశారని మాకు ఉదయం ఇన్ఫర్మేషన్ రాగానే వచ్చి ఇక్కడ పరిశీలించగా 134 చిన్నవి మరియు పెద్దవి ఈత చెట్లను రాత్రి కొందరు వ్యక్తులు నరికివేసినట్టు తెలిసింది.
అటు వ్యక్తుల వివరాలు తెలుసుకొని వారిపై కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఇది పర్మిషన్ లేకుండా ఈత చెట్లను కానీ తాటి చెట్లను కానీ నరికివేసో చట్టరీత్యా తగు చర్యలు కఠినంగా తీసుకోబడుతుంది. మజిద్పల్లి గ్రామ పంచాయతీలో అన్ని కులాలు ఉన్నాయి. అన్ని కులాలలో కూడా మేము కూడా గౌడ్స్ ఒక 50 కుటుంబాలు ఉన్నాము. 50 కుటుంబాలు 200 మంది దాకా ఈ గౌడ వృత్తి చేసుకుంటూ జీవనోపాధి చేస్తున్నాం. గత 30 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ ఫీల్డ్లో ఉన్నాం. ఇక్కడ ఎల్లమ్మ గుడి, దుర్గమ్మ గుడి, మల్లన్న గుడి, ఈ గుడి స్థావరాలు ఉండి మా పూర్వీకులు ఆల్రెడీ దీన్ని పర్చేజ్ చేసారు, కొనుక్కున్నారు. గవర్నమెంట్ భూమి అయినా కూడా ఇది ఎస్సీ వాళ్ళకు ఉండే. ఎస్సీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని 30 సంవత్సరాల నుంచే మేము చెట్లు పెట్టి నాటించినాం. చెట్లు నాటించి ఇప్పుడు గీతకు వచ్చే టైంకి ఈసారి సర్పంచ్గా గెలిచిన చెన్నయ్య దుర్మార్గంగా ఆలోచన చేసి గుడి నిర్మాణం చేసుకుందామని కులాల చిచ్చు పెట్టి గ్రామంలో గొడవలకు దిగడం జరిగింది. అదే చూసుకొని ఇంతకుముందు కూడా డ్యామేజ్ చేసిన ఒక 20 చెట్లు అందరి గ్రామ పెద్దలందరినీ పిలిచి కూడా మాట్లాడుకుని సిఐ సార్ కూడా వచ్చి చెప్పడం జరిగింది. మన తోగుట సిఐ గారు చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన దాన్ని బట్టి మేము మెదులుకుందాం అనుకున్నాం. కానీ రాత్రి వచ్చేసి మళ్ళీ మిగతా చెట్లు మొత్తం కొట్టేయడం జరిగింది. ఏమన్నా అంటే బెదిరింపులకు పాల్పడుతున్నాం, చర్యలకు పాల్పడుతున్నాం. ఆల్రెడీ భూ ఆక్రమణ చేసింది. ఇంతకుముందు కూడా ఆల్రెడీ కమర్షియల్గా ఇప్పుడు రోడ్ వైపు ఉన్న షట్టర్లు వేసి కమర్షియల్గా ఆలోచన చేస్తున్నాం. భూములన్నీ కూడా ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో, ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో ఎవరినో ఒకరిని రెచ్చగొట్టాలా, కులాలను రెచ్చగొట్టాలా, విభేదాలు చేసే ప్రయత్నంలో ఆయన పూనుకున్నాడు. ఎందుకంటే ఆయన మీద చర్య తీసుకోకపోతే ఇంకా గ్రామంలో అన్ని కులాల వాళ్ళకి కూడా నష్టమైపోతుంది. కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళాం ఈ విషయం. కలెక్టర్ కూడా తెలుసు. మన సిఐ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు. అయినా కూడా రాత్రి వచ్చి దౌర్జన్యంగా ఇక్కడ దాదాపు 180 చెట్లు తొలగించిండు. 180 చెట్లు అంటే మేము 15 సంవత్సరాల నుంచి దీన్ని నీళ్లు పెట్టి కాపాడుకున్న చెట్లు ఈరోజు గీతకు వచ్చినాయి. గీత గీసుకొని జీవనోపాధి చేస్తున్నాం. అయినా అటు దాన్ని డ్యామేజ్ చేసి ఇవాళ ఏదో నాకు అధికారం ఉంది, నేను సర్పంచ్ని అయినా నేను ఏది చేసినా చెల్లుతుంది అనే ఉద్దేశపూర్వకంగా ఆయన పార్టీ ఉంది, ఆయన గవర్నమెంట్ ఉంది అనేది ఉంటేది పోకడతోటి ఏదో ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అది ఇప్పటికైనా మానుకోవాలి. మాకు తగిన న్యాయం అయితే చేయాలి. ఎందుకంటే మేము 30 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ మీద ఉన్నాం. ఇది మా పెద్దలు చెట్లు నాటిరు. ఈ చెట్లను మేము పోషించుకున్నాం. ఇవి 30 సంవత్సరాల నుంచి పెట్టిన చెట్లు ఇప్పుడు తీసేసి నేను గుడి నిర్మాణం చేస్తానే దురసంకల్పం పెట్టుకున్నాను. ఆయన గుడి చేయాలంటే ఎక్కడేం చేయొచ్చు, గ్రామంలో చాలా జాగాలు ఉన్నాయి. కానీ ఆయన ఇక్కడే చేయాలని పట్టణం కట్టి కూర్చున్నాడు. అది ఎందుకో ఏమో తెలుస్తలేదు. ఆయన ఇంటెన్షన్ ఏముందో అర్థమవుతలేదు. ఆయన మామూల మీద గౌన్ల మీదనే బాగా ఫోకస్ చేసి ఏదో రకంగా డ్యామేజ్ చేయాలి, వీళ్ళని ఏ రకంగానైనా కిందికి తొక్కాలనే ఆలోచనలో ఉన్నాడు. కానీ ఆయనకి వినయకే వదిలేస్తున్నాం, ఆయన విధేయకే వదిలేస్తున్నాము. ఆయన దేవుడు చూసుకుంటాడు, ఆ ఎల్లమ్మ తల్లి చూసుకుంటుంది. ఏదైనా కానీ మాకైతే అన్యాయం జరిగింది. 30 సంవత్సరాల నుంచి పెట్టిన చెట్లు తీసేయడం వీళ్ళందరికీ బాధాకరం ఉంది. మా ఆడవాళ్ళు కూడా వచ్చి ఈరోజు ధర్నాలో పాల్గొన్నారు. ఈరోజు ఈడ అందరికీ చెప్పడం జరిగింది. ఎందుకంటే మేము మాకేమైనా న్యాయం జరుగుతుందేమో, ఏ రకంగా వెళ్తే అని ఎక్సైజ్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. ఏ రకంగానైనా సరే మాకు న్యాయం చేయాలి. ఈ భూమిని ఏదైతే ఈ 2 ఎకరాల భూమి ఉందో 51 సర్వే నంబర్ మాకు అలర్ట్ చేయాలని గవర్నమెంట్ను, అధికారులను అందరినీ కోరుకుంటున్నాం.